హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో SAP SAP BTP ఇంటిగ్రేషన్ సూట్ని ఎలా సెటప్ చేసుకోవాలి, అది స్టెప్ బై స్టెప్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు ఫుల్గా చూడండి, మీకు క్లియర్ కట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. వాట్ ఈస్ SAP అనేది, వాట్ ఈస్ BTP అనేది, ఏమేమి కాన్సెప్ట్స్ SAPలో కవర్ అవుతాయి, ఎలాంటి మోడల్స్ మనం డిజైన్ చేయొచ్చు అనేది మొత్తం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే విజయానికి షార్ట్ కట్స్ లేవన్నమాట. మనం రీల్స్ చూడటానికి, షార్ట్స్ చూడటానికి అలవాటు పడ్డాం కనుక లెందీ వీడియోస్ చూడటం మర్చిపోతున్నాం. మనం లెందీ వీడియోస్ చూసి దాంట్లో ఉన్న డెప్త్ని అర్థం చేసుకుంటే మనం ఈజీగా కాన్సెప్ట్ని గెయిన్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఈ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను 24/7 మీకు రెస్పాన్స్ ఇస్తాను. ముఖ్యంగా ఈ వీడియో తయారు చేయడానికి నాకు చాలా లెంతీ టైం తీసుకుంటుంది. నన్ను సపోర్ట్ చేయడానికి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ డొమైన్ మీద వీడియోస్ కావాలి అనేది చెప్పినా కానీ నేను రీసెర్చ్ చేసైనా కానీ అలాంటి వీడియోస్ ఆ డొమైన్ మీద మీకు వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాకు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి. లైక్, కమెంట్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ బటన్, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మినిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక 100 లైక్స్ కనుక నా వీడియో కనుక వస్తే ఇంకా మరిన్ని వీడియోస్ నీట్గా క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పాయింట్ ఎలాంటి డిగ్రీ చదువుకున్నా కానీ BA నుంచి బీకామ్, BSc, ఎంకామ్, D Pharmacy, B Pharmacy, MBBS, ఇంజనీరింగ్, ఎనీ డిగ్రీ, PSc, MSc, ఎంకామ్, MBA, బీటెక్, ఎంటెక్ ఎవరు చేసినా కానీ ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళందరికీ నేను క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నా వీడియోస్ ఫాలో చేయండి. మీకు కంపల్సరీగా 2026లో సాఫ్ట్వేర్ సైడ్లో మీకు జాబ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇంతటితో నేను సెషన్లోకి ముందుకు వెళ్తున్నాను. శాప్ బీటీపీ అనేది తెలుసుకునే ముందు, ఇంటిగ్రేషన్ సూట్ అనేది ముందు తెలుసుకునే ముందు, శాప్ అనేది ఏంటి, నేను ఇక్కడ ఏమేమి మోడల్స్ కవర్ చేస్తాను అనే దానికి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి మోడల్స్ ఉన్నాయి, తర్వాత SAP అంటే ఏంది, S/4HANA అంటే ఏంది, తర్వాత ఎలాంటి మోడల్స్, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ మోడల్స్ వస్తాయి. అందులో FI అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్, TR అంటే ట్రెజరీ, ఇవన్నీ ఫినాన్స్ అండ్ అకౌంట్లో వస్తాయి. తర్వాత లాజిస్టిక్ అండ్ ఆపరేషన్లో మనకి ఏమొస్తాయి అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, SD సేల్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, PP ప్రొడక్షన్ ప్లానింగ్, QM క్వాలిటీ మేనేజ్మెంట్, PM ప్లాంట్ మెయింటెనెన్స్, వీటి గురించి వస్తాయి. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్లో HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ఆర్ HR హ్యూమన్ రిసోర్సెస్. అండ్ దెన్ ఇందులో పేరోల్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, టాలెంట్ మేనేజ్మెంట్ ఉంది. తర్వాత అదర్ మోడల్స్, ఇంకేమేమి మోడల్స్ కవర్ అవుతాయంటే ప్రాజెక్ట్ సిస్టమ్స్, WM వేర్ హౌస్ మేనేజ్మెంట్, CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఇక్కడ SAPలో మనకు వస్తాయి అన్నమాట. ముందుగా SAPలో మనం ఎలాగా ఇంటిగ్రేషన్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి అయితే మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. దాని మీద ఎలాగ మన అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు తెలుగులోనే క్లియర్గా నీట్గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను నా అకౌంట్ని. ఈ అకౌంట్, ఈ డాక్యుమెంట్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు లెందీ వీడియో ఉందని చెప్పేసి మాత్రం స్కిప్ చేయొద్దు. మొత్తం వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు క్లియర్ కట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రీగా. తర్వాత మీరు జాబ్ వెళ్ళాలనుకుంటే SAP మీద రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ కావాలి, ఫ్రెషర్స్ అయినా కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా కానీ ఏ టెక్నాలజీస్ మీద వెళ్తే మీకు జాబ్ వస్తుంది అనేది అన్ని గైడెన్స్ ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని చూసి లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ చెప్పినా అలాంటి వీడియోస్ మీద నాకు తెలియకపోయినా రీసెర్చ్ చేసి మీకు కంపల్సరీగా ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాగా చేయాలి, ఇది ఇలా సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఆ ఇంటిగ్రేషన్ సెటప్లో ప్రతి ఒక్క మాడ్యూల్, ప్రతి ఒక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మీరు ఈ వీడియో లెంత్ అవుతుందని చెప్పి మాత్రం స్కిప్ చేయొద్దు.
స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇంకా మనం ఏమి డిస్కస్ చేయండి, ప్రాజెక్ట్ సిస్టమ్. ఆ ప్రాజెక్ట్కి ఇలాంటి ఏ రిసోర్సెస్ కావాలి, ఎలా డెవలప్ చేయాలి, ఆ డెవలప్ చేసిన ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఎక్కడ పెట్టాలి, దాని వేర్ హౌస్ మేనేజ్మెంట్ పెట్టాం. తర్వాత మన ప్రోడక్ట్ రిలీజ్ అయింది, మార్కెట్లోకి వచ్చింది, కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి సర్వీసెస్ కరెక్ట్గా అందుతున్నాయా, ఇన్ టైంలో అందుతున్నాయా లేదా, ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయా లేదా, వాళ్ళతో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే ఏ బిజినెస్ అయినా కానీ ఎవరైనా కానీ సక్సెస్ అవుతారు. లేదంటే మనం సక్సెస్ కాలేము, ఫెయిల్యూర్ అయిపోతున్నాం. అందుకని సిఆర్ఎం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను అకౌంట్ని ఎలాగ బీటీపీ శాప్ బీటీపీ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ సూట్ని ఎలా సెటప్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లింక్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత లింక్ వస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ పేజ్ ఓపెన్ అవుద్ది అనమాట. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇలాగా మీకు పోర్టల్ వస్తుంది, ఇలాగ శాప్తో వస్తుంది అనమాట. ఈ పేజ్ నావిగేషన్ అవుద్ది. మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ట్రైనో స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ ఆఫ్ శాప్ బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇది 90 days వరకు అనమాట. ట్రైనో మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఇంకొక పేజ్ నావిగేషన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ట్రైనో మీద. ఈ ట్రైనో మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏం వస్తుందంటే మనకు చూడండి, ఇక్కడ మనకి యాక్సెస్ శాప్ ట్రైల్ అనమాట. ట్రైల్ యాక్సెస్ చేసుకోవాలంటే మన బిజినెస్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. బిజినెస్ ఈమెయిల్ అంటే మీరు ఏదైనా కంపెనీలో చేస్తుంటే ఆ కంపెనీ అడ్రస్ ఇవ్వండి, లేకపోతే మీరు జీమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ ఏదైనా ఒక మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొడితే మనకు మన డీటెయిల్స్ ఫిల్ చేసుకుని పేజ్ ఓపెన్ అవుద్ది అనమాట. వాటి గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు స్టెప్ బై స్టెప్, నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను, మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మరి ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం ఒక జీమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ ఏదో ఒక జీమెయిల్ అడ్రస్ ఇచ్చా. జీమెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టా. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకేమవుద్ది, ఇంకొక పేజీలోకి నావిగేషన్ అవుతుంది. ఇలా నావిగేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మనం డీటెయిల్స్ ఫిల్ చేసిన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత మన కంట్రీ, రీజన్ ఏ కంట్రీ, ఫోన్ నంబర్ ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్ట్ అంటే కోడ్, మనకి ఇండియా కాబట్టి +91, మనకి మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మన జీమెయిల్ బిజినెస్ మెయిల్ వచ్చేసింది. డిపార్ట్మెంట్, ఇక్కడ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఏది అడ్మినిస్ట్రేటివ్ బ్రాడా, తర్వాత ఆడిటా, బిజినెస్ ఇంటెలిజెన్సా, కన్సల్టింగా, హెల్త్ కేరా, లాజిస్టిక్సా, తర్వాత ఏది కావాలంటే అది. ఇక్కడ నేను ఏం పెట్టాలి, ట్రైనింగ్ అని పెట్టుకోండి. ఇక్కడ ట్రైనింగ్ అని పెట్టుకోండి. డిపార్ట్మెంట్ మనం ట్రైనింగ్ అవుతుంది కాబట్టి ట్రైనింగ్ అని పెట్టుకోండి. ఇక్కడ మనం ట్రైనింగ్ మీద పెట్టుకొని ట్రైనింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంపెనీ, మీరు ఏదైనా కంపెనీ చేస్తున్న కంపెనీ, లేకపోతే ఏదో మీకు ఏదైనా ఉంటే దాని మీద రాయండి. తర్వాత ఇక్కడ ఇది మ్యాండేటరీ, ఇలాగా హ్యాష్టిక్ సింబల్స్ ఉంటే మ్యాండేటరీ ఫీల్డ్స్. ఈ రిలేషన్షిప్ విత్ శాప్ అనేది ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, కస్టమరా లేకపోతే ఎవరున్నారు, ఇక్కడ స్టూడెంట్ కింద రాసుకుంటాం. మనం లెర్నింగ్ చేస్తున్నాం కదా, స్టూడెంట్ అని ఫిల్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ చేసి సబ్మిట్ కొడితే మన ఫామ్ ఫిల్ అయిపోయింది. మనకి ఈమెయిల్కి వెళ్తుంది. ఈమెయిల్కి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ చేసుకొని మనం పాస్వర్డ్ సెటప్ చేసుకొని మన అకౌంట్లోకి లాగిన్ అయిపోయి మనం బీటీపీ ఇంటిగ్రేషన్ సూట్ని సెటప్ చేయొచ్చు. ఇక్కడ రండి, నేను మీకోసం ఆ, ఏం చేశానంటే ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసాను. ఆ డాక్యుమెంట్లో చూపిస్తాను ఇలా చేయాలి. ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ సేమ్ ఇలా లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇలా ఈమెయిల్ ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు, ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఇలాగ ఈమెయిల్కి కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తుంది అనమాట. ఈ ఈమెయిల్ కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్ళిన తర్వాత మనం ఇలాగ పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ సెటప్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎలా సెటప్ చేస్తాం చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్వర్డ్ సెటప్ చేయాలి అంటే మనం పాస్వర్డ్ సెటప్ చేయాలంటే కొన్ని ఉంటాయి అనమాట. ఎలాగా చూడండి, ఇక్కడ అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోయర్ కేస్ లెటర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. అది స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలా పెడితే మనకి సెట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. ఇలా పాస్వర్డ్ చేయాలి. ఏముండాలి, అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత మనకు పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి. ఇలా పాస్వర్డ్ సెట్ అయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందంటే కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. ఇక్కడ అకౌంట్ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ అయింది. శాప్ ఐడి సర్వీసెస్ శాప్.comలో ఇలాగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, సింపుల్గా మీకు తర్వాత దీని ఏం చేయాలి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరేం చేయాలి, ఫోన్ నెంబర్స్ ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఈమెయిల్ నోటిఫికేషన్ అకౌంట్ ఆల్ రిసోర్సెస్ యాక్సెస్ ఆల్ రిసోర్సెస్ అనేది మనకు వచ్చిందన్నమాట. క్లిక్ హియర్ టు యువర్
ట్రైల్ అకౌంట్ దీని మీద ఈ మెయిల్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇంకో పేజ్ నావిగేట్ అవుతుంది. ఇలా వస్తుంది అనమాట. ఇలా నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇది మనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం యుఎస్ ఈస్ట్లో కానీ లేకపోతే యుఎస్ ఈస్ట్లో అయితే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఉంది అనమాట. సింగపూర్లో అయితే అజూర్ ఉంది. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను సింగపూర్ అజూర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయాలి. సింగపూర్ అజూర్లో నేను నా డేటా అనేది స్టోర్ అవుతుంది. నేను ఏం చేసినా కానీ సింగపూర్లో అజూర్ డేటా సెంటర్స్లో స్టోర్ అవుతుంది, అజూర్ క్లౌడ్లో స్టోర్ అవుతుంది. ఇది క్రియేట్ అకౌంట్ అనేది నేను క్రియేట్ అకౌంట్ చేసిన తర్వాత మీకు ఇలాగా సింగపూర్ అజూర్ గ్లోబల్ అకౌంట్, సబ్ అకౌంట్, ఆర్గనైజేషన్ స్పేస్ ఇవన్నీ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇలానే వస్తాయి అనమాట. ఇలా వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక పేజీలోకి నావిగేట్ అవుతుంది. ఇప్పుడు వెల్కమ్ టు శాప్ బీటీపీ ట్రయల్ వర్షన్లోకి వచ్చాము. ఇక్కడ గో టు యువర్ ట్రయల్ అకౌంట్ ఇక్కడ మీద క్లిక్ చేస్తే మనం ఇంకొక పేజీలోకి నావిగేషన్ అవుతాం. ఇలా నావిగేషన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి ఇలాగా శాప్ బీటీపీ కాక్పిట్ వచ్చిందనమాట. శాప్ బీటీపీ కాక్పిట్లో ఇలాగ మనం ఎక్కడున్నాం, ఇలా ట్రయల్ వర్షన్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ ట్రయల్ అనేది క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ట్రయల్ అనే వర్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేజీలోకి నావిగేట్ అవుతాము. ఇలా నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది శాప్ బీటీపీ కాక్పిట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మన డీటెయిల్స్ కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మీరేం చేయాలి, ఇక్కడ పై స్లైడ్కి వెళ్తే చూడండి, ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇలా వస్తాయన్నమాట. సర్వీస్ మీద సర్వీస్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది, ఇన్స్టెన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. మనం సర్వీస్ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇలా పేజ్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుంది, ఇక్కడ సర్వీసెస్ మీద సర్వీస్ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది అనమాట. సెర్చ్ బార్లో ఇంటిగ్రేషన్ సూట్ అనేది టైప్ చేయాలి. మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక పేజీలోకి నావిగేట్ అవుద్ది. అక్కడే ఇక్కడ ఏం చేయాలి, సర్వీసెస్కి వచ్చిన తర్వాత సర్వీస్ మార్కెట్ ప్లేస్లో ఇక్కడ ఈ సెర్చ్ బార్లో ఇంటిగ్రేషన్ సూట్, అది అయిన తర్వాత ఇంటిగ్రేషన్ సూట్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని పక్కకి డ్రాగ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే అదే పేజ్లో డ్రాగ్ చేస్తే మనకి ఇంటిగ్రేషన్ సూట్ అని కనిపిస్తుంది. నేమ్ ఇక్కడ తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ మీద క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలా వస్తుంది. ఇక్కడ ఏముంది, సర్వీసెస్లోనే సర్వీస్ మార్కెట్ ప్లేస్లోనే ఇంటిగ్రేషన్ సూట్లోనే తర్వాత ఇలాగా ప్లాన్ ట్రయల్ అనమాట. ప్లాన్ మనం తీసుకునేది ఏంటి, ట్రయల్ వర్షన్. ఈ ట్రయల్ వర్షన్ మీద ఇక్కడ అది ఉందా లేదా చూసి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఇంకొక పేజ్లోకి నావిగేట్ అవుతాము. ఇలాగ పేజ్ వస్తుంది అనమాట. ఇలాగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా పేజ్ ఏమవుతుంది, మనం చేసింది ఏదంతా వ్యూ సబ్స్క్రిప్షన్, మన సబ్స్క్రిప్షన్ చూసుకోవటం. ఇక్కడ ఇలాగ పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేజ్లోకి నావిగేట్ అవుతాం. ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ సర్వీసెస్కి వచ్చాం. సర్వీసెస్లో ఏం చేసాం, సర్వీస్ మార్కెట్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ సూట్ అని రాసి దాన్ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. సెక్యూరిటీ క్లిక్ ఆన్ సెక్యూరిటీ మీద అందులో యూజర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, సేమ్ ఇక్కడ యూజర్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇలా ఒక పేజ్ ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్స్ అని కనిపిస్తుంది. దాన్ని ఇలా స్క్రీన్ డ్రాగ్ చేయండి. యూజర్స్ని క్లిక్ చేసినట్టు ఒక పేజ్ వస్తుంది. దాన్ని ఇలా డ్రాగ్ చేస్తే మనకి మన జీమెయిల్ ఐడితో ఉన్నది వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారు, సింపుల్గా అసైన్ రోల్ కలెక్షన్ కట్టాలి. ఇలా కనిపిస్తుంది. ఇది కొట్టిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ డ్రాగ్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అసైన్ రోల్ కలెక్షన్ మీద క్లిక్ చేయాలి. అసైన్ రోల్ కలెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. దాని మీద ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ప్రొవిజనర్ ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఈ బాక్స్ లో ఇంటిగ్రేషన్ అని కొట్టగానే ఐఎన్టీ అని కొట్టగానే మనకి ఇంటిగ్రేషన్ ప్రొవిజనర్ అని చూపిస్తే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత అసైన్ రోల్ కలెక్షన్ ఇక్కడ క్లిక్ చేయాలి. అసైన్ రోల్ కలెక్షన్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఐఎన్టీని కొట్టగానే ఇంటిగ్రేషన్ ప్రొవిజనర్ వచ్చింది. దాని తర్వాత అసైన్ రోల్ కలెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్లోకి నావిగేట్ అవుతుంది అనమాట. అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ సర్వీస్లోకి రావాలి. సర్వీస్కి వచ్చిన తర్వాత ఇన్స్టెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు మళ్ళీ సర్వీస్లోకి రావాలి. థర్డ్ స్టెప్ ఏంటి, మళ్ళీ సర్వీసెస్లోకి రావాలి. సర్వీసెస్లో
ఇన్స్టెంటెన్స్ ఇన్స్టెంటెన్స్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో మనం ట్రయల్ సబ్స్క్రిప్షన్ మన జీమెయిల్ ఐడి, మన ఐడెంటిటీ ప్రొవిజనర్, డిఫాల్ట్ ఐడెంటిటీ ప్రొవిజనర్ వస్తుంది. దాన్ని ఇలాగా డ్రాగ్ చేయాలి. ఇక్కడ డ్రాగ్ చేస్తే దీని సైడ్ డ్రాగ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇలా పేజ్ కనిపిస్తుంది. ఇలా పేజ్ కనిపించిన తర్వాత ఇక్కడ ఇలా పేజ్ కనిపిస్తుంది. ఇలా పేజ్ కనిపించిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఇలా పేజ్ కనిపిస్తుంది. ఇలా పేజ్ కనిపించిన తర్వాత ఈ సర్వీస్ మీద క్లిక్ చేసి ఇన్స్టెంట్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ సూట్ అని కనిపిస్తుంది కదా. ఈ ఇంటిగ్రేషన్ సూట్ అని మీద క్లిక్ చేసే ముందు ఏం చేయాలి, ఇక్కడ దీనికి ఎదురుగా ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం సబ్స్క్రైబ్ చేసాం. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి గో టు అప్లికేషన్ అనేది పాపప్ వస్తుంది అనమాట. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఈ క్లిక్ ఆన్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకేమవుతుంది, ఇలాగా పాపప్ వస్తుంది. మనం గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇంకొక పేజ్లోకి నావిగేట్ అవుతుంది. ఇలా హోమ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్యాపబిలిటీస్ అని కనిపిస్తుంది. యాడ్ క్యాపబిలిటీస్ ఇక్కడ ఇలా కనిపిస్తుంది. యాడ్ క్యాపబిలిటీస్ మీద క్లిక్ చేయాలి. ఇలాగా ఈ వీడియో లెంత్ అవుతుందని చెప్పి స్కిప్ చేయొద్దు. ఫుల్ ఎండ్ టు ఎండ్ చూడండి, మీకు క్లియర్ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ సూట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉంది. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే గో టు అప్లికేషన్ ఉంది. గో టు అప్లికేషన్ మీదకి వస్తే ఇక్కడ అప్లికేషన్లోకి వచ్చేస్తే ఇక్కడ హోమ్ అనే పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టు ఈ పేజ్లోకి నావిగేట్ అవుతుంది. నావిగేట్ అయితే హోమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత క్యాపబిలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. తర్వాత యూ హ్యావ్ నాట్ యాడ్ ఎనీ క్యాపబిలిటీస్, మనం ఎలాంటి చేయాలో చెప్పలేదన్నమాట. ఇక్కడ యాడ్ క్యాపబిలిటీస్ మీద క్లిక్ చేయాలి. యాడ్ క్యాపబిలిటీస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకొక పేజ్లోకి నావిగేట్ అవుతాం. ఇక్కడ ఇలాగ వస్తుంది అనమాట. ఇలాగ అది యాడ్ క్యాపబిలిటీస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏమొస్తుంది, ఇలాగ పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డోంట్ షో కానీ ఇది మనకు కనిపించుకోకుండా అంటే మళ్ళీ క్లోజ్ చేసేయండి. దీని మీద క్లోజ్ చేసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే దాని కింద పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివేట్ క్యాపబిలిటీస్ మనకి ఏమేమి క్యాపబిలిటీస్ కావాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కదాన్ని బిల్డ్ ఇంటిగ్రేషన్ సినారియోస్, మ్యాపింగ్ ఏపీఐస్, ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ మ్యాపింగ్స్ అండ్ దెన్ మేనేజ్ ట్రేడింగ్ పార్ట్నర్స్, B2B సర్వీసెస్, ఇవన్నీ మనం ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వస్తుంది ఈ పేజ్లోకి నావిగేట్ అవుతుంది. యాక్టివేట్ క్యాపబిలిటీస్ ఇది ఎన్ని అయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఏంటంటే క్లౌడ్ ఇంటిగ్రేషన్, సెకండ్ స్టెప్ అదే చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఏంది ట్రైల్ అనేది ఏంది ప్రీ ట్రైల్ వర్షన్ అనమాట. ట్రైల్ ఇదే కదా మనం తీసుకుంది. ఇక్కడ మెసేజ్ క్యూస్ అనేది ఇక్కడ ఎనేబుల్ చేయాలి. తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సేమ్ ఇలాగా సెలెక్ట్ క్యాపబిలిటీస్ చేసుకున్నాం. తర్వాత క్లౌడ్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఏపీఐ మేనేజ్మెంట్ అన్ని తీసుకున్నాం. ఇక్కడ ఇవి కనిపిస్తుంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ట్రేడింగ్ పార్ట్నర్ ఇవన్నీ మనకు కావాల్సిన ఓ డేటా ప్రొవిజనింగ్, ఓపెన్ కనెక్టర్స్, ఇంటిగ్రేషన్ అసెస్మెంట్, మైగ్రేషన్ అసెస్మెంట్, ఇవన్నీ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత క్లిక్ ఆన్ యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ ఆన్ యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే మనకి అన్ని ఇలాగా ఈ ప్రొవిజనింగ్ ఇవన్నిటికి ప్రొవిజనింగ్, ఇంటిగ్రేషన్ అడ్వైజర్, ట్రేడింగ్ పార్ట్నర్ మేనేజ్మెంట్, ఓ డేటా ప్రొవిజనింగ్, ఇవన్నీ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి అనమాట. ఈ ఎన్ని ప్రోగ్రెస్ కంప్లీట్ అయ్యి గ్రీన్ కలర్లోకి వస్తుంది అనమాట. అప్పుడు అది యాక్టివేట్ అయినట్టు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇలాంటి పాపప్ వస్తుంది. ఆ పాపప్ని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి క్లోజ్ చేసేది. ఈ పాపప్ క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఫోర్త్ స్టెప్ ఏంటంటే మళ్ళీ సర్వీసెస్ మీదకి రావాలి. సర్వీస్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ సర్వీస్ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేయాలి. సర్వీస్ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సర్వీసెస్ మీదకి వచ్చిన తర్వాత సర్వీస్ మార్కెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రాసెస్, ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్లో ఇంతకుముందు ఏం చేసాము, ఇంటిగ్రేషన్ అని కొట్టాము. ఇప్పుడు ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అని కొట్టంగానే ప్రాసెస్ ఇంటిగ్రేషన్ టైప్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత మనకి ఇక్కడ శాప్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఎక్కడ మన ఇది రన్ కావాలనేది శాప్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఇంకొక పేజ్లోకి నావిగేషన్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ మీద క్లిక్ చేశారు, సర్వీస్ మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేశారు, ఇక్కడ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అని టైప్ చేశారు. ఇలా వస్తే శాప్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి చూసుకోవాలి. చూడండి, చూసిన తర్వాత మనకి ఇక్కడ ఇలాగే ఇక్కడ దీని పక్కన ఇలాగ వస్తే దీన్ని డ్రాగ్ చేయండి. ఇక్కడ ఇలా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే దీన్ని డ్రాగ్ చేయొచ్చు. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ శాప్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైం మీద ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ శాప్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్ రన్ టైము, తర్వాత ఇంటిగ్రేషన్ ఫ్లో, క్లౌడ్ ఫౌండరీ, డెవ్, ఐఆర్ ఇక్కడ మాత్రం మనం రాయాలి.
ఇది ఒకటే ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నేను డ్రాప్ డౌన్స్ కదా ఇవన్నీ ఇలాగ వస్తాయి. లేకపోతే ఇలాగ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంటిగ్రేషన్ ఫ్లో, క్లౌడ్ ఫౌండరీ డెవ్, తర్వాత ఐఆర్ అనేది ఏంటంటే ఇంటిగ్రేషన్. ఐఆర్ అంటే ఇంటిగ్రేషన్ కదా, మనం రాయాలి, టైప్ చేయాలి, ఐఆర్ అని రాయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక్కొక్క పాపప్ వస్తుంది. బేసిక్ ఇన్ఫో, పారామీటర్స్, రివ్యూ అని చెప్పేసి ఈ బేసిక్ పారామీటర్స్లో ఏం మోడిఫై చేయొద్దు. మళ్ళీ నో చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద వచ్చి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రివ్యూలోకి వెళ్తుంది అనమాట. రివ్యూలోకి వచ్చింది ఇవన్నీ మనం చేసిన అనమాట. శాప్ ప్రాసెస్, ఇంటిగ్రేషన్ రన్ టైమ్, ఇంటిగ్రేషన్ ఫ్లో, క్లౌడ్ ఫ్లో, డెవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన రివ్యూలోకి వచ్చేసి జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ మీద చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఇంకొక పాపప్ ఓన్ అవుతుంది. ఇక్కడ వీవ్ ఇన్స్టెన్సెస్, ఇక్కడ వీవ్ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయాలి అంతే. వీవ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే మనకేమవుతుంది, మళ్ళీ ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే, ఈ ఫిఫ్త్ స్టెప్ అంటే మళ్ళీ సెక్యూరిటీలోకి రావాలి. సెక్యూరిటీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యూజర్స్ మీద క్లిక్ చేయాలి. యూజర్స్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఐఆర్ అని ఇచ్చాం కదా, ఈ ఐఆర్ అని చూసుకోవాలి. ఇవన్నీ వచ్చినాయా లేదా చెక్ చేయాలి. ఐఆర్ అని కనిపిస్తుందా లేదా, ఈ ఐఆర్ కనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎప్పుడైతే సెక్యూరిటీ మీదకి వచ్చిన తర్వాత యూజర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మన స్టెప్ 5 అంటే ఏంటంటే, స్టెప్ 5లో మళ్ళీ సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. ఈ సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. తర్వాత యూజర్స్ మీద క్లిక్ చేయాలి. యూజర్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ ని ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేయాలి చూడండి. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ప్రొవిజన్, సబ్ అకౌంట్ అడ్మిన్స్ అన్ని వచ్చేసినాయి. తర్వాత అసైన్ రోల్ కలెక్షన్, ఇక్కడ అసైన్ రోల్ కలెక్షన్ వస్తుంది. ఇక్కడ అసైన్ రోల్ కలెక్షన్ వచ్చింది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. అసైన్ రోల్ కలెక్షన్ మీద క్లిక్ చేయాలి. అసైన్ రోల్ కలెక్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఇప్పుడు వస్తుంది ఇక్కడ రోల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పాపప్ వస్తుంది. ఈ పాపప్ లో పిఐ అని అండర్ స్కోర్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రతిదీ పిఐ అడ్మినిస్ట్రేటర్, పిఐ బిజినెస్ ఎక్స్పర్ట్, పిఐ ఇంటిగ్రేషన్ డెవలపర్, పిఐ రీడర్ ఇవన్నిటిని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసిన తర్వాత అసైన్ రోల్ కలెక్షన్ మీద క్లిక్ చేయాలి. అసైన్ రోల్ కలెక్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ పాపప్ అవుతుంది. ఆ పాపప్ అయిపోయింది. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పేజీలోకి వచ్చేసి మళ్ళీ సర్వీసెస్లోకి రావాలి. సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్స్టెన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్స్, తర్వాత సర్వీస్కి వచ్చి తర్వాత ఇన్స్టెన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి సర్వీస్కి వచ్చిన తర్వాత సర్వీస్కి వచ్చాం. ఇన్స్టెన్సెస్ అండ్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐఆర్ ఉంది కదా, ఇక్కడ ఐఆర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఐఆర్కి ఎదురుగా ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ వ్యూ పారామీటర్స్, అప్డేట్, క్రియేట్ బైండింగ్, క్రియేట్ సెక్యూరిటీ, సర్వీస్ కి, యాడ్ లేబుల్స్, డిలీట్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ సర్వీస్ కీ అని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ సర్వీస్ కీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఒక్కటే టైప్ చేయండి. ఇది ఒక్కటే ఐఆర్. ఇక్కడ మీరు స్మాల్ ఐఆర్ అయినా రాయొచ్చు, లేకపోతే ఏమైనా రాయొచ్చు. ఇక్కడ నేను స్మాల్ ఐఆర్ అండర్ స్కోర్ క్యాపిటల్ కేఈవై అని రాశాను. స్మాల్ ఐఆర్ అండర్ స్కోర్ క్యాపిటల్ కేఈవై అని రాసే తర్వాత ఏం చేంజ్ చేయొద్దు. క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక్కొక్క పేజ్ నావిగేషన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం, ఇక్కడ సర్వీస్ మీదకి వచ్చాం. సర్వీస్ మీదకి వచ్చిన తర్వాత ఇన్స్టెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసాం. ఇక్కడ ఐఆర్ లో కీని సర్వీసెస్ కీని ఐఆర్ అండర్ స్కోర్ కీని క్లిక్ చేసాం. తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇక్కడ ఐఆర్ కీ కనిపిస్తుంది, ఐఆర్ అండర్ స్కోర్ కీ కనిపిస్తుంది. ఇక్కడ ఏంది స్టేటస్ అనేది ప్రోగ్రెస్ ఉంది. ఈ ప్రోగ్రెస్ ఉందని చెక్ చేసుకోవాలి. ఎలా కనిపిస్తుంది మనకి, ఇలా ప్రోగ్రెస్ అయిన తర్వాత మనకి సేమ్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు మొత్తం ఇదిగో ఐఆర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఏఆర్ క్రియేటెడ్ అయిపోయింది. ఇప్పుడు అదే పేజ్ లో సబ్ అకౌంట్ ట్రయల్ ఇన్స్టెన్స్ సబ్స్క్రిప్షన్స్ లో అదే మనకి సర్వీసెస్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, ఆ సబ్స్క్రిప్షన్స్ లో ఇంటిగ్రేషన్ సూట్ ఉంది కదా, ఆ ఇంటిగ్రేషన్ సూట్ లో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఇంకొక పాపప్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనకి ఇలాగా పాపప్ వస్తుంది. ఇక్కడ డోంట్ షో అగైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లోజ్ చేసినా కానీ సరిపోద్ది. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాక్టివేట్ అయిపోయింది అనమాట. మనకి ఇంటిగ్రేషన్ సూట్ ని సెటప్ చేసేసాం. ఇంటిగ్రేషన్ సూట్ అని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇక్కడ మనకి ఏమొస్తుంది, హోమ్ అనేది ఉంటుంది. అంతకుముందు ఫస్ట్ హోమే ఉంది, ఇప్పుడు డిస్కవర్ ఉంది, డిజైన్ ఉంది, మానిటర్ ఉంది, ఇన్స్పెక్ట్ ఉంది, సెట్టింగ్స్ ఉంది. ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. ఇవన్నీ కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత మనకి ఇంటిగ్రేషన్ సూట్ అనేది సెటప్ చేసాం. ఇక్కడ మానిటరింగ్, అనలైజ్, అప్గ్రేడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ ఆర్టిఫాక్ట్స్,
ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. అవర్స్, డేస్, వీక్స్, సెన్స్ అండ్ రెస్పాండ్ టు ఈవెంట్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా బీటీపీ శాప్ బీటీపీ కాక్పిట్ని మనం సక్సెస్ఫుల్గా సెటప్ చేసుకున్నాము మన సిస్టంలో. ఇప్పుడు మనకి ఏది కావాలంటే అవి క్లియర్గా నీట్గా మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు. పికో కానీ లేకపోతే హెచ్ఆర్ఎస్ఎంఎస్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ కానీ ఏదైనా కానీ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఎలా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, ఫ్లో ఏంటి, సోర్స్ ఏంటి, బీటీపీ ఎక్కడ కనెక్ట్ చేయాలి, తర్వాత డెస్టినేషన్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఏమేమి కనెక్టర్స్ ఉండాలి, ఎలా ఇంటిగ్రేషన్ చేస్తాం, అవన్నీ తర్వాత సెషన్లో మీకు క్లియర్గా నీట్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఫుల్ వీడియో చూడండి, మీకు మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత సెషన్ ప్రతి ఒక్క మాడ్యూల్, శాప్ మాడ్యూల్ మొత్తం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలనుకుంటే అది 2026లో శాప్ మీద. ఇవి శాపే కాదు, ఇంకా వేరే టెక్నాలజీస్ మీద నేను ట్రైనింగ్ ఇస్తాను. మీరు సింపుల్గా కామెంట్స్లో నోటిఫికేషన్లో మెసేజ్ పెట్టినా కానీ లైక్ చేసి కమెంట్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. సైన్గా మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంతటితో ఈ సెషన్ని స్టాప్ చేస్తున్నాను.